ఇతనే నేను చెప్పిన అబ్బాయి. తెలుసులే, చెత్త ఎత్తుకెళ్ళే అబ్బాయే కదా. ఏమండి, నేను చెత్త తీసుకెళ్ళే అబ్బాయిని కాదండి. మొన్నొచ్చింది కూడా మీ అమ్మాయి కోసమే. ఏదో ఒకటిలే. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తెలుసండి. తనతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చి ఉంటారు. తను చెప్పింది నాకు ఓకే. అది కాదు, నాకు కొన్ని పర్సనల్ కండిషన్స్ ఉన్నాయి. పర్సనల్ ఏంటంటే పర్సనల్ కండిషన్స్? నేను ఇన్ని రోజులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి అలసిపోయాను. కాబట్టి జాబ్లో రిటైర్మెంట్ తీసుకుని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఓహో, గవర్నమెంట్ జాబ్ చేశారా? ఏం జాబ్ అండి అది? మా వీధి చిన్న స్కూల్ ఉంది కదా. ఓ, స్కూల్లో ప్రిన్సిపాలా? దాంట్లో హాయిగా పనిచేశాను. హాయానా? ఏదో జిల్లా కలెక్టర్ చేసి రిటైర్మెంట్ ఇచ్చినట్టు పెద్ద బిల్డప్. సరే అండి. నేను మీ ఇంటికి వచ్చాక నా బెడ్ పక్కన బెడ్ కాఫీ ఉండాలి. వింటర్లో కూడా ఏసీ ఉండాలి. టీవీలో అన్ని ఓటీటీ యాప్స్ ఉండాలి. అవి ఎప్పుడు రీఛార్జ్ చేసి ఉండాలి. సరే అండి. మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా? పర్టికులర్గా నాకేం రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. అప్పుడప్పుడు 200 బీర్కి, రోజుకి 20 రూపాయలు సిగరెట్కి చాలు. అదేంటది, మీరు జాబ్ ఏం చేయరా? జాబా? చచ్చా అలాంటి పనికిమాల పనులు చేసి నా టైం వేస్ట్ చేసుకోను. నా లైఫ్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. సరిపోయి. మీరే కంగారు పడకండి. ఒకటే ఒక కర్పూరం బిల్ల వేసా, అందుకే ఆరిపోయింది. అయిపోయా? చెప్తే తెచ్చేవాడిని కదా. అయిపోలేదురా, అయిపోతాయేమోనని ఒకటే వేసా. సర్లే రండి. కూర్చోరా, ఇల్లు చూద్దాం. సరేరా, వస్తాను. రా నానా. వాటర్ అంట. తీసుకొస్తాను. ఇదిగో బాబు, వాటర్ తీసుకో. నాకు కూడా కొంచెం వాటర్ ఇవ్వండి. పైన కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చూద్దాం. చాలా బాబు. సర్లే, నా కొడుకుదే కదా. వాడు తాగిన వాటర్ గ్లాస్ ఆవిడకి ఇచ్చేవేంటి? వాటర్ సగం మిగిల్చేశాడ్రా, వేస్ట్ అయిపోద్దని ఆవిడకి ఇచ్చేసా. పైగా ఎక్స్ట్రా గ్లాస్ కూడా అవదు, కడగక్కర్లేదు కూడా. వాటర్ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అవునరా, కరెక్టే. నీకెలా తెలుసు? నువ్వు నీ పిచ్చినవుతాను. అత్తగారు, మీ రూమ్ చూపిస్తానండి. రాయిందు అమ్మ గ్లాసు చంపేశాడు. చాలా థాంక్స్. పోదండి. రండి. అత్తగారు, ఇదేనండి మీ రూము. ఏసీ ఉందా? అదిగోండి ఏసీ. మీకు ఏసీలో పడుకోవడం బాగా అలవాటు అనుకుంటా, అందుకే ఇంటికి రాగానే ఏసీ గురించి అడిగారు. ఇప్పటి వరకు ఏసీలోనే పడుకోలేదు. ఇక నుంచే ఏసీలో పడుకుందామని. బెడ్ మంచి కంపెనీదేనా? కాస్ట్లీ బెడ్ అత్తగారు, 20,000.
అయినా బెడ్ మీద పడుకోవడం బాగా అలవాటు అనుకుంటా మీకు. హా, అసలు మా ఇంట్లో బెడ్డే లేదు. అందరూ సాప్ మీదే పడుకునేవాళ్ళం. ఇక్కడి నుంచైనా బెడ్ మీద పడుకోవాలని ఫిక్స్ అయ్యా. రాత్రి పడుకోబోయే ముందు బెడ్ పక్కన తినడానికి ఏమైనా పెట్టండి, అర్ధరాత్రి ఆకలిస్తే తినడానికి. ఓహో, అర్ధరాత్రి పూట లేచి తినడం మీకు అలవాటు అనుకుంటా. ఏ అలవాటేం లేదు, ఇక్కడ నుండి అలవాటు చేసుకుందామని. ఎందుకు అత్తగారు మీకు ఈ కొత్త అలవాట్లు? మా అమ్మాయితో పాటు మేము కూడా ఇంటికి వచ్చాం. ఆ మాత్రం సుఖపడపోతే ఎలా చెప్పు. మీరు సుఖపడేటట్లేదు, నన్ను కష్టపెట్టేటట్టు ఉన్నారు. ఇదే ఇందు మన బెడ్రూమ్. బొంబాయి, మీ అమ్మగారి రూమ్ లో ఉంటావా? అక్కడే ఇక్కడ ఏం లేదు బావా, ఎక్కడైనా ఓకే, మనకు కావాల్సింది ఎంజాయ్. సరే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. అత్తగారు భోజనానికి ఈ రోజు నాకు డిన్నర్ ఇక్కడికే పంపించండి. మా నాన్న బాగా వండుతారు. అందరూ ఒగ్గరటమే తినండి, ఎక్కువ తినకండి, సరేనా? మా నాన్నగారు డైట్ బాగా ఫాలో అవుతారు. ఎక్కువ తింటే అరగదని అర్థం అన్నమాట. ఓహో, మావయ్య గారికి బాగా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. కనీసం అప్పుడప్పుడైనా. నేను రెడీ, నువ్వే లేటు. తినేసిపోదాం. ఇప్పుడు వెళ్దాను, ఓకే. మిగిలిపోతే తెల్లారి తినవచ్చు. వద్దు, తినేసిపోదాం. సరే నువ్వు పైకెళ్ళు, తినేసి సామాన్లు తీసుకొచ్చేస్తా. సామాన్లా? సరుకు కదా అంటారు. ఓహో, లేడీస్ ఉన్నారు కదా, కోడ్ లాంగ్వేజ్ అయి ఉంటుంది. వచ్చేటప్పుడు స్టఫ్ తీసుకురావడం మర్చిపోకండి. స్టఫ్ అంటే తింగర్ నా కొడుకు, దుప్పటిని తలడని స్టఫ్ అనుకుంటున్నాడేమో. మంచి కాలం ముందు ముందు నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. స్టఫ్ ఏది? సరికేది మాయ గారు? సరుకా? అదే సామాన్లు. ఏం సామాన్లు? ఎలా చెప్పాలి? ఇందాక ఇలా అంటే ఈ అన్నారు కదా, ఆ సామాన్లు. కనీసం అప్పుడప్పుడైనా. నేను రెడీ, నువ్వే లేటు. అవును, పైకి పై పడుకుందామనగా నేను పోదామన్నాను. అంటే కిందని ఫ్యాన్ అయిపోతే కరెంటు బిల్లు మిగులుతుంది, అందుకని. ఇందు, ఇందు, ఇందు అక్కడ ఉంది. ఇందు, ఇందు ఇక్కడ కూడా లేదే. ఇందు ఎక్కడికి వెళ్ళిపోయావు? చెత్త పడడానికి వెళ్ళానండి. ఇప్పుడు చెత్త పడైపోతే ఏమైనా నష్టం జరుగుతుందా? అర్జెంట్గా ఆఫీస్ బయలుదేరు. ఆఫీస్కా? నేనెందుకు ఆఫీస్కి? ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, నెలకి 80,000 సంపాదిస్తుంది. జీతం ఉద్యోగం అన్నావుగా, నాకు ఓకే. అలా చెప్పారా మావయ్య గారికి? చెప్ప తప్పలేదు, బయలుదేరు, అర్జెంట్గా నాతో రా. నేను రెడీ అండి, వెళ్దామా? రా. ఇదిగో అమ్మా నీ బాక్స్. దేనికి మావయ్య గారు? స్నాక్సా? కాదమ్మా, లంచ్ బాక్స్. జాగ్రత్త అమ్మా. ఏవండి, మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు కదా, పర్లేదంటారా? ఏసీ ఏసీ తక్కువ తక్కువ. ఎంజాయ్ ఎంజాయ్. భయపడకుండా చాలా బాగా తీశారు. ఇన్ని రోజులు కష్టపడింది ఈ రోజు కోసమే కదా. యా, ఇంకా మీకు లైసెన్స్ చేపిచ్చేస్తే ఒక పని అయిపోద్ది. రాహుల్, లైసెన్సే కదా, నేను అప్లై చేసుకుంటాలే.
ఓ ఓకే